హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేటు మీడియా। ఈ రోజు మనం వార్తల్లోకి వెళ్ళినట్టయితే కొండపై ఎమ్మెల్యేల గరం ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కుదరదని స్పష్టం। నాయని ఇంట్లో ప్రత్యేక సమావేశం, పీసీసీ చీఫ్ కు ఫోన్లో ఫిర్యాదులు, 2-3 రోజుల్లో కలిసి వివరించాలని నిర్ణయం। బీసీ కార్డుతో ఏం మాట్లాడితే అది ఊరుకోం, పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ధ్వజం। అలాగే మంత్రి కొండ సురేఖ భర్త మాజీ ఎమ్మెల్సీ కొండ మురళిపై ఎమ్మెల్యేలు గరమయ్యారు। గురువారం మాజీ ఎమ్మెల్సీ కొండ మురళి చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, గండ్రా సత్యనారాయణ, కేఆర్ నాగరాజు, ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య, మేయర్ గుండు సుధారాణి కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామరెడ్డి, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో అత్యవసర సమావేశమయ్యారు। ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా సరే పార్టీకి కట్టుబడి ఉండాలి, పార్టీ గీత దాటితే ఏం చేసినా నడుస్తుందని అన్నట్లు వ్యవహరిస్తే సహించేది లేదు అని, హద్దులు దాటి ప్రవర్తిస్తే ఊరుకోం, రానున్న రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి, ఇలా చేస్తే పార్టీకి నష్టం జరుగుతుంది, లోకల్ బాడీ ఎలక్షన్లో సమయంలో ఇలా మాట్లాడడం సరికాదు, ఏమైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలని గతంలోనే మీటింగ్లో అనుకున్నాం, సంగతి మర్చిపోయి సీనియర్లు ఎక్కడ పడితే అక్కడ నోటికి వచ్చినట్లు మాట్లాడడం సరికాదని, నచ్చింది చేస్తాం, నచ్చింది మాట్లాడతాం అంటే ఇక్కడ నడవదు, ఇక్కడ కార్డులు పనిచేయవు, ఇక్కడ అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని జాతుల వారు ఉన్నారు, చేసిన పాపాలకు కులం అడ్డు పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మార్చుకోవాలి, కష్టం సుఖం దేనికైనా పార్టీ ఉంది, అధిష్టానానికి చెప్పుకోవాలి, అంతేకాని ప్రతి దానికి రోడ్లపై ఏది పడితే అది మాట్లాడితే మంచిది కాదు। త్వరలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి నియోజకవర్గంలో కష్టపడి తిరుగుతుంటే ఇలా చేయడం సరైనది కాదని, ఎక్కువసేపు ఇలా ఉంటే మోయలేం, తక్కువ టైంలోనే సమస్యలు పరిష్కారం చూపెడతామని స్పష్టం చేశారు। అలాగే కాంగ్రెస్ పార్టీలో వరంగల్ జిల్లాలో ముసలం మొదలైంది। నిన్న కొండ మురళీధర్రావు గారు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో దుమారం లేపాయి। నా కాళ్ళు పట్టుకుంటే ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తులు ఉన్నారని వరంగల్ జిల్లా పార్టీలో వారు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, ఒక్కసారి వాళ్ళు నా దగ్గరికి వచ్చి నా సలహా తీసుకొని ఎమ్మెల్యేగా గెలిచిన వారు ఈరోజు నా మీదే మాట్లాడడం సరికాదని మీడియా సమావేశంలో వ్యాఖ్యలు చేశారు। ఇది ఇలా ఉంటే పీసీసీ చీఫ్కు కాంగ్రెస్ పార్టీకి చెందిన వరంగల్ జిల్లా నేతలందరూ ఫిర్యాదు చేశారు। ఫిర్యాదు చేయడంతో పీసీసీ చీఫ్ 2-3 రోజులలో విచారణ కమిటీ వేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని, విచారించి పార్టీకి సంబంధించిన విషయాలు బహిర్గతం చేస్తే వారిని ఉపేక్షించేది లేదని నిన్న పీసీసీ చీఫ్ మీడియా సమావేశంలో వెల్లడించారు। అలాగే మరో మంచి న్యూస్తో మీ ముందుకు వస్తా, నేను మీ సురేష్। థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్ వేటు మీడియా।